Hello friends, welcome to TechNews episode 1006. ఈ రోజు డేట్ 29th April 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు జిబ్రానిక్స్ బ్రాండ్కి సంబంధించిన ఒక ఓవర్ హెడ్ ఫోన్స్ ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్ 2000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు 1100కి అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు ఎవ్రీ మినిట్ పోస్ట్ చేయబడుతుంటాయి. అక్కడ నుంచి మీరు ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇవాళ నుంచి మాత్రం కొంచెం యాక్టివ్గా ఉండండి. మీకు అమెజాన్లోనూ అలాగే ఫ్లిప్కార్ట్లో సేల్స్ అనేవి రాబోతున్నాయి. సో చాలా హ్యూజ్ లూట్స్ అయితే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ అని న్యూస్ స్టాండర్డ్ చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ ఫైనల్గా నిన్న నథింగ్ లాంచర్ బీటా 1ని అఫీషియల్గా రోల్అవుట్ చేసింది. ఇది ప్లే స్టోర్లోకి తీసుకొచ్చింది. అలాగే ఏపీకే మిర్రర్ వెబ్సైట్లో కూడా ఇది ప్రజెంట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. అండ్ ప్లే స్టోర్ వెర్షన్లో కొంతమందికి అది ఇన్కంపాటబుల్ అని వస్తుంది, చాలా మొబైల్స్కి అయితే ఇన్కంపాటబుల్ అని వస్తుంది. కానీ ఏపీకే మిర్రర్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో వర్క్ చేస్తుంది. స్టార్టింగ్లో నేను మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్ లింక్ ఇచ్చాను, తర్వాత ఎడిట్ చేసి మళ్ళీ మీకు ఏపీకే మిర్రర్ వెబ్సైట్లో ఉన్న లింక్ అయితే ఇచ్చాను. అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి, వర్క్ అవుతుంది. ఈవెన్ మీకు వివో ఫోన్స్ అన్ని ఫోన్స్లో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది నథింగ్ లాంచర్ అనమాట. చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా ఉంది ఇది, అండ్ చాలా ఫ్లూయిడ్గా అనిపిస్తుంది. అండ్ బేసిక్గా కొన్ని ఫీచర్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇది బీటా 1లోనే ఉంది. మనకి ఫుల్ వర్షన్ రావడానికి ఎంత లేదన్నా ఇయర్ ఎండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఫేక్ లింక్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఫేక్ లింక్స్ ఉండవు. అండ్ ఏపీకే మిర్రర్ వెబ్సైట్ లింక్ ఇచ్చినందుకు చాలామంది ఇది అన్నోన్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు, దీనివల్ల మాకు వైరస్ వస్తుందని చెప్తున్నారు. ఏపీకే మిర్రర్ వెబ్సైట్ అనేది చిన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది, చాలా పాపులర్ వెబ్సైట్ అని చెప్పి. మనకి ప్లే స్టోర్కి సంబంధించి అన్ని యాప్స్ కూడా దాంట్లో డైరెక్ట్గా బీటా వెర్షన్స్ ప్లే స్టోర్ల కంటే ఎక్కువగా వెర్షన్స్ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. అదొక ట్రస్టెడ్ వెబ్సైట్. దాంట్లో మీకు వైరస్ వచ్చే అవకాశం అయితే జీరో అనమాట. ఏదో చిన్న కామెంట్స్ వేస్తూ ఉంటారు, లైట్ చేసుకోండి. ఆ వీడియోని చాలామంది మేబీ ఇది లింక్ వర్కౌట్ కాలేదని చూడలేదు అనుకుంటా. వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలా కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎక్సలెంట్గా ఉంది, ఒక లుక్ అయితే వేయండి. చాలా మంచి స్టైలిష్గా సింపుల్గా ఉంది. ఇంటర్ఫేస్ కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ ఐకాన్ సపోర్ట్ కూడా దానికి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus నిన్న సాయంత్రం అఫీషియల్గా OnePlus 10R మొబైల్ని, అలాగే OnePlus Nord CE2 లైట్ని, అలాగే OnePlus Nord బడ్స్ని 3 ప్రొడక్ట్స్ని లాంచ్ చేస్తుంది. సో దాంట్లో వెరీ ఫస్ట్ OnePlus 10R మొబైల్. ఇది రియల్మీకి సంబంధించిన Realme GT Neo 3 మొబైలే. సో వాళ్ళ బ్రాండింగ్లో తీసుకొచ్చారు. ప్రైజింగ్ మీకు స్టార్టింగ్ వేరియంట్ 80 వాట్స్ది మీకు 38,999 రూపాయలు పెట్టారు. ఇది 8GB ప్లస్ 128GB 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చేది. అండ్ OnePlus 10Rలో మీకు ఓన్లీ హయ్యర్ వేరియంట్లో మాత్రమే 12GB ప్లస్ 256GB మాత్రమే మీకు 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో దీని ప్రైస్ వీళ్ళు 43,999 రూపాయలు పెట్టారు. అండ్ దీని తర్వాత వీళ్ళు OnePlus Nord CE2 లైట్ అనేది తీసుకొచ్చారు. సో ఇది Realme 9 Pro మొబైల్ ఉంది కదా, సో Realme 9 Pro మొబైల్ వీళ్ళు OnePlus బ్రాండింగ్లో రీబ్రాండ్ చేశారు. దీని ప్రైస్ స్టార్టింగ్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ 19,999 రూపాయలు పెట్టారు. అండ్ ఈ రెండు ఫోన్స్ మీకు కార్డ్ ఆఫర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నట్టున్నారు. ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ అప్ టు 2,000 రూపాయల వరకు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే OnePlus Nord బడ్స్ని కూడా లాంచ్ చేశారు. దీని ప్రైస్ వీళ్ళు 2,799 రూపాయలు అయితే పెట్టారు. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ ఆల్రెడీ ఇంత మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ లెంత్ లేకుండా మీకు సింపుల్గా చెప్పారు. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేసింది. ఈవెంట్లో కొన్ని ప్రొడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ Realme GT Neo 3. ఈ Realme GT Neo 3లో కూడా 2 వేరియంట్స్, జస్ట్ లైక్ OnePlus 10R వాళ్ళు తీసుకొచ్చినట్టే యాక్చువల్గా GT గ్లోబల్గా లాంచ్ అయింది కదా, ఇలాగే లాంచ్ అయింది. సో దీంట్లో కూడా మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 8GB ప్లస్ 128GB వేరియంట్ విత్ SBI కార్డ్తో 7,000 రూపాయలు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది మాత్రం సూపర్ అనమాట. ఒకవేళ మీరు ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తే నేను డైరెక్ట్గా SBI కార్డ్ ఆఫర్తోనే కొనమని చెప్తాను, లేకపోతే మీకు చాలా హెవీ ప్రైజింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. SBI కార్డ్తో మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ 29,999 రూపాయలకు వస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అప్పట్లో బడ్జెట్లో యాక్సెప్ట్ చేయదగ్గ డీల్. చాలా మంచి ఫోను, డిస్ప్లే సూపర్గా ఉంది. అండ్ అన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో మాట్లాడి ఒకసారి చెక్ చేయండి. మీకు 80 వాట్స్ ఛార్జింగ్కి 150 వాట్స్ ఛార్జింగ్కి పెద్ద ఫరక్ ఏం పడదు. సో అందుకని నన్ను అడిగితే మీరు 80 వాట్స్ ఛార్జింగ్ది సరిపోతుందని నేనైతే అనుకుంటాను. జస్ట్ 30,000లో వచ్చేస్తుంది ఇది. సో అన్ని ఫీచర్స్ వస్తాయి, ఓన్లీ మీకు ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే మారిపోతుంది. ఇది వస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ 12GB ప్లస్ 256GB వేరియంట్లో మాత్రమే మనకి సేమ్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. దీనిది విత్ కార్డ్ ఆఫర్తో మీకు 35,999 రూపాయలకి అయితే వస్తుంది.
సేమ్ ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంతో పాటు వీళ్ళు రియల్మీ బడ్స్ ఎయిర్ 3 లాంచ్ చేశారు. సేమ్ బ్లూ కలర్ వేరియంట్ని తీసుకొచ్చారు. వీళ్ళు 4,999 రూపాయలు పెట్టారు. అండ్ తర్వాత వీళ్ళు రియల్మీ బడ్స్ Q2Sని లాంచ్ చేశారు. ఇది మీకు 1,999 రూపాయలు పెట్టారు. ఆ తర్వాత రియల్మీ స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు. సో దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ అలాగే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ. 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ మీకు 20,999 రూపాయలు పెట్టారు. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఏమో మీకు 22,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ స్క్రీన్ మీద మీకు వాటికి సంబంధించిన ఫీచర్స్, సేల్స్ డేట్లు అన్నీ కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. దయచేసి ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే అన్నీ మాట్లాడుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. చాలా ఉన్నాయి, వాళ్ళ లాంచెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. స్క్రీన్ మీద మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ చూపిస్తూనే ఉంటాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. దీంతో పాటు రియల్మీ ప్యాడ్ మినీని లాంచ్ చేశారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. దీని ప్రైస్ వీళ్ళు వైఫై వేరియంటు 3GB ప్లస్ 32GB వేరియంటు 8,999 రూపాయలు పెట్టారు. ఇందులోనే 3GB ప్లస్ 32GBలోనే ఎల్టీ వేరియంట్ అంటే సిమ్ వేరియంట్ ఏమో మీకు 11,249 రూపాయలు పెట్టారు. సో సిమ్ వేరియంట్లోనే మీకు 4GB ప్లస్ 64GB వేరియంట్ 12,749 రూపాయలు పెట్టారు. సో దీంట్లో 8.7 ఇంచెస్ వరకు డిస్ప్లే ఉంటుంది, అలాగే ఎల్సీడీ డిస్ప్లే. ఇది దీంట్లో యూనిసాక్టీ 616 ప్రాసెసర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 6700 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ప్యాడ్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. చిన్న సైజులో కొంచెం మల్టీ టాస్కింగ్ కోసం కావాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఈరోజు మన ఇండియాలో ఫైనల్గా టెక్నో ఫ్యాంటమ్ ఎక్స్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది చాలా బ్యూటిఫుల్ లుకింగ్తో ఉండే సూపర్ ఫోను. కాకపోతే దీంట్లో ఒకటే మనం కాంప్రమైజ్ అవ్వాలి, మిగతా అన్ని ఫీచర్లు సూపర్గా ఉన్నాయి. ప్రాసెసర్ మాత్రం హీరో G95 ప్రాసెసర్ మీకు 26,000 రూపాయల ప్రైజింగ్లో ఉంటుంది. అదొక్కటి కొంచెం అడ్జస్ట్ అవుదాం అనుకుంటే మాత్రం దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగానే తీసుకొచ్చారు. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సూపర్ డిస్ప్లేని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. హీరో G95 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+13+8, ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 48+8. కెమెరాలు మాత్రం నెంబర్ ప్రకారం చూసుకుంటే చాలా పెద్ద నెంబర్లే వాడారు. రియల్ లైఫ్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. అండ్ దీంతో మీకు 4700 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దీని ప్రైస్ వీళ్ళు 8GB ప్లస్ 128GB వేరియంట్ 25,999 రూపాయలు పెట్టారు. మే 4వ తారీఖు నుంచి ఇది మనకి సేల్లోకి రానుంది అమెజాన్ ద్వారా. నేను అనుకుంటాను సేల్స్ కూడా అదే టైంలో మనకి స్టార్ట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో M4 5Gని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజింగ్తో తీసుకొచ్చారు విత్ SBI కార్డ్ ఆఫర్. ఆ ప్రైజింగ్లో మాత్రం ఇది చీపెస్ట్ డైమండ్స్ది 700 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్, అలాగే డైమండ్స్ది 700 5G ప్రాసెసర్, అలాగే మీకు 50+2 బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మీకు 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 13తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్. అండ్ ప్రైసింగ్ మీకు 4GB ప్లస్ 64GB వేరియంట్ వీళ్ళు 10,999 రూపాయలు పెట్టారు విత్ SBI కార్డ్ ఆఫర్. ఆ కార్డ్ ఆఫర్తో మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక లుక్ వేయదగ్గ ఫోన్ అని చెప్పాలి. ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు సూన్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే వీళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో ఫైనల్గా మన ఇండియాలో వివో X80 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఇది మే 18వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక కౌంట్ డౌన్ టైమర్ని ఈరోజు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి తీసుకొచ్చారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇది మనకి మే 18వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. 2 ఫోన్స్ ఉంటాయి, X80 అలాగే X80 Pro. 2 కూడా సూపర్ స్పెసిఫికేషన్స్, సూపర్ కెమెరాస్తో వస్తాయి. జనరల్గా X సిరీస్ ఫోన్స్ అంటే వివోలో చాలా బాగుంటాయి కెమెరాల పరంగా. సో చూడాలి మరి వీటి ప్రైజింగ్ మన ఇండియాలో ఎంత పెడతారని మనకి 18వ తారీఖు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈ సంవత్సరం తీసుకురాబోతున్న ఐఫోన్ సిరీస్ ఉంటుంది కదా, అంటే iPhone 14 సిరీస్ అనమాట. సో వీటికి సంబంధించిన స్క్రీన్ ప్రొటెక్టర్లు అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. ఆ స్క్రీన్ ప్రొటెక్టర్లో ఉన్న డిజైన్ ప్రకారం చూసుకుంటే ఇది మనకి 2 డిఫరెంట్ డిజైన్స్లో రాబోతుంది. ఒకటి ఆ బాత్ టబ్ నాచు ఓల్డ్ స్టైల్, రెండోదేమో పిల్ ప్లస్ పంచ్. ఇవి 2 స్టైల్స్లో ఇది రాబోతున్నట్టు ఈరోజు ఆ స్క్రీన్ ప్రొటెక్టర్ల ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తం ఈ iPhone 14 సిరీస్లో 4 డిఫరెంట్ వేరియంట్స్ వస్తాయి. iPhone 14, అలాగే iPhone 14 Max, అలాగే iPhone 14 Pro, అలాగే iPhone 14 Pro Max అనమాట. iPhone 14, iPhone 14 Max 2 కూడా బాత్ టబ్ నాచ్తో వస్తాయి. iPhone 14 Pro అలాగే iPhone 14 Pro Maxలో మాత్రం మీకు పంచు ప్లస్ పిల్లు 2 కాంబినేషన్లో ఉండే డిజైన్ అయితే రాబోతుంది. వీటికి సంబంధించిన స్క్రీన్ ప్రొటెక్టర్ లీక్ అని ఇలాగే ఉంటుందా లేదంటే మనకు లాంచ్ అయ్యేదాకా కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ మనకి టాటా నుంచి. టాటా 2025 కల్లా మన ఇండియాలో ఒక ఫుల్ లెంత్ ఈవీ కార్ని తీసుకురాబోతుంది. దీని పేరు అవిన్యా అనమాట. దీని స్టైల్ చూడడానికి డిజైన్ ఈరోజు కాన్సెప్ట్ అనేది వీళ్ళు రివీల్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ఇది టెస్లా కార్ లాంటి డిజైన్తో ఉంది. దానికంటే కొంచెం బెటర్ లుక్తోనే ఉంది. అసలు యాక్చువల్గా టాటా నుంచి మనం ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసే డిజైన్ అనమాట. ఇది సూపర్గా ఉంది ఈ టాటా
ఈవీకి సంబంధించిన డిజైన్. ఇది 2025 కల్లా మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుందని ఒక అంచనా అనమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండే థర్డ్ పార్టీ కెమెరా అప్లికేషన్. డిఫరెంట్ ఫిల్టర్స్ లాంటివి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. దీని ప్రైస్ $300. ఇది ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు నేను 2 అన్బాక్సింగ్ వీడియోలు చేశాను. ఒకటి iQOO Z6 Pro. ఇది మాత్రం చాలా స్టైలిష్గా ఉండే ఫోను, చాలా స్లిమ్గా చాలా చిన్నగా ఉండే ఫోన్. నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా కాంపాక్ట్ ఫోన్ అనమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ కూడా సూపర్గా తీసుకొచ్చారు. ఆ వీడియో చేసిన ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఉన్నది Realme GT Neo 3. దీని ఫోన్ సంబంధించిన అన్బాక్సింగ్ కూడా చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. రెండింటికి సంబంధించిన కార్డ్స్లో ఇక్కడ ఉంటుంది. అలాగే నథింగ్ లాంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అందులో APK మిర్రర్ లింక్ ఇచ్చాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అది మాత్రం వర్కౌట్ అయితే అవుతుందన్నమాట. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.